తిరుపతి నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కుళ్ళిన మాంసము, కుళ్ళి పురుగులు పట్టిన చేపలను ప్రజలకు అంటగట్టి లక్షలాది రూపాయలు అనాగరికంగా నీచంగా సంపాదిస్తున్నటువంటి వ్యాపారస్తులపై కఠిన చర్యలు చేపట్టి దీనికి మద్దతుగా నిలుస్తున్న చెడిపోయిన మాంసాన్ని నిలువ ఉంచే స్థల యజమానులైన వైసీపీ నాయకులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరంలో ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని బీజేపీ కోరుచున్నది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ తగుదునమ్మా అంటూ ఇలాంటి వాటిపై కూడా రాజకీయాలు చేసే నైతికత లేని వైసీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారని బీజేపీ ప్రశ్నిస్తున్నది అంటూ తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టి రోడ్లపై విక్రయించే తినుబండారాలు, మాంసం, చేపల విక్రయదారులను క్రమబద్ధీకరించి ప్రజల ఆరోగ్యం కోసం రాజీ లేకుండా పనిచేయాలని బీజేపీ కోరుచున్నది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే కూలిన మాంసం నిల్వ ఉంచి అమ్మిన మాంసం మార్కెట్ను శాశ్వతంగా మూసివేయాలి. నగరంలో ఇతర ప్రాంతాల్లో అక్రమంగా చెడిపోయిన మాంసం అమ్మే వాళ్లపై గట్టి నిఘా ఉంచి ఇతర ప్రాంతాల నుంచి ఇటువంటి వస్తువులు తిరుపతికి చేరకుండా కఠినంగా వ్యవహరించాలని కోరుచున్నాము. తాజాగా మేము ఇచ్చినటువంటి సమాచారం మేరకు చేపల మార్కెట్లో కుళ్ళిపోయినటువంటి చేపలు అంటే యథేచ్ఛగా ఇతర ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి కాలం చెల్లిపై కుళ్ళిపోయినటువంటి చేపలను విక్రయించి తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల యొక్క మరణాన్ని కోరుకునే విధంగా దుర్మార్గంగా అత్యంత నీచమైనటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చట్టబద్ధంగా శిక్షించాలి. అక్కడ ఉన్నటువంటి అక్రమ స్టాళ్లను, అక్రమంగా లైసెన్సు లేని మున్సిపల్ అధికారుల చేత అనుమతి లేనటువంటి ఈ రకంగా విక్రయాలు చేసే వాళ్ళందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ప్రతిరోజు తనిఖీలు చేపట్టి మాంసం విక్రయించేటువంటి విక్రయశాలలు, అదేవిధంగా ఈ చేపలు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మాంసాహారము, చేపలు విక్రయించేటువంటి సెంటర్లన్నింటినీ కూడా తనిఖీ చేయాలి. అదేవిధంగా బిర్యానీ పేరుతోటి కొన్ని సెంటర్లలో బీఫ్ కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి తిరుపతి నగర ప్రజల యొక్క ఆరోగ్యానికి భద్రత కలిగించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. దీని వెనుక ఎవరున్నప్పటికీ, ఎందుకంటే తాజాగా కుళ్ళిపోయినటువంటి మాంసాన్ని నిల్వ ఉంచేటువంటి ఇంటి యొక్క ఓనరు వైసీపీ నేతగా, వైసీపీలో చురుగ్గా పనిచేసేటువంటి ఒక కార్యకర్తకు చెందినటువంటి ఇంటిలో ఈ కుళ్ళిపోయిన మాంసం దొరకదు ఏదైతే ఉందో దాని మీద ఫిర్యాదు చేయడానికి కూడా స్థానికులు భయపడ్డము. వైసీపీ నేతలు ఏమాత్రం భయపడకుండా ఉన్నారంటే ప్రజల ఆరోగ్యం అంటే వాళ్ళకు ఏమాత్రం పట్టదు. కేవలం పైపైన కబుర్లు చెప్తూ మానవీయ విలువల పేరుతోటి, ప్రజల ఆరోగ్యం పేరుతో కథలు చెప్పేటువంటి వైసీపీ నేతలు ఇవాళ ఏం సమాధానం చెప్తారు? ఎన్ని లక్షల మంది అనారోగ్యానికి మీరు బాధ్యులయ్యారో, అదేవిధంగా వీళ్ళు వెనుకున్నటువంటి అందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.